changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. గత కొన్ని దినాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిక్షిప్తతను పాత నిబంధనలు గమనిస్తూ ప్రాముఖ్యంగా యూదులైన వారి నేటికి నమ్మని యేసుక్రీస్తు ప్రభు వారిను పాత నిబంధన లేఖనాల్లో నుంచి చూపించడం ద్వారా సాదృశ్యంగాను మర్మమయున్న సంగతులు కానీ ప్రవచనాత్మకమైన విషయాలు కానీ అవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నిజమైనట్టుగాను రుజువైనట్లుగాను మనం తెలుసుకోవడాన్ని బట్టి సర్వసత్యంలోకి నడిపించబడతామన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలో భాగంగా దినవృత్తాంతాల మొదటి మరియు 2 గ్రంథాలు, దినవృత్తాంతాల 2 గ్రంథాల్లో నుంచి లేఖన భాగాలను గమనిద్దాం ప్రియులారా. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా మరి దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల యొక్క రాజకీయ చరిత్రను, ప్రాముఖ్యంగా రాజు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా తెలియచేసే ఒక పుస్తకంగా మనం ఈ దినవృత్తాంతాల గ్రంథాలను గమనిస్తూ ఉంటున్నాం. ఆ పేరుకి అర్థమే తెలుస్తుంది కదండి, దినవృత్తాంతము అనగా రాజుల యొక్క చరిత్ర, రాజుల యొక్క దైనందిన జీవితంలో వాళ్ళు ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారి యొక్క వ్యక్తిగత అనగా వారి యొక్క సొంత ఆధ్యాత్మిక జీవితం, వారు దేవుని నమ్ముతున్నారా, ఎటువంటి దేవుని నమ్మే వాళ్ళు, ఎలాగన వారి జీవితాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా దినవృత్తాంతాల గ్రంథంలో మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ప్రాముఖ్యంగా దినవృత్తాంతాల మొదటి మరియు 2వ గ్రంథాల్లో యూదా రాజుల గురించి, ఇశ్రాయేలు రాజుల గురించి గమనిస్తూ ఉంటున్నాం. ఏకఛత్రాధిపత్యంగా దావీదు, సొలొమోను, సౌలు రాజులు, వీరు ముగ్గురు కూడా 12 గోత్రికులైన ఇశ్రాయేలీలను వారు పరిపాలిస్తే, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో తన యొక్క తిరుగుబాటును బట్టి ఆ యొక్క రెహబాము యొక్క పరిపాలనలో భూభాగం 2 భాగాలుగా విభజింపబడి ఉత్తర భూభాగంగాను దక్షిణ భూభాగంగాను ఇశ్రాయేల్ ప్రజలుగాను యూదా ప్రజలుగాను విభాగింపబడినట్లుగాను పరిపాలన జరిగినట్లుగాను మనం గమనిస్తున్నాం. దాదాపుగా 40 మంది రాజుల యొక్క కాలాల్లో 400 సంవత్సరాల చరిత్రను ఈ యొక్క దినవృత్తాంతాల మొదటి మరియు 2 గ్రంథాల్లో గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. యూదా ప్రజలను కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ 40 రాజులు పరిపాలించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని కానీ, లేదా పర్షియన్ల ప్రభావము, పారసీకుల యొక్క అధికారాన్ని, అలాగే ఆ తర్వాత గ్రీసుల యొక్క అధికారాన్ని గమనిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన క్రమాన్ని మనము చరిత్రలో ఈ విధంగా వాటన్నిటిని కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో గమనిస్తే అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. ప్రాముఖ్యంగా దినవృత్తాంతాల గ్రంథాల్లో నుంచి 3 విషయాలు మనందరం కూడా తెలుసుకుందాం. 3 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నారో అనే ప్రయత్నాన్ని మనందరం లేఖనాల వెలుగులో తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా మనం చూడగలిగినట్లయితే రాజైన ఆసాను గమనిస్తూ ఉంటున్నాం. ఆసా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే స్వస్థపరచువాడు, ఏ హీలర్ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆసా అనే పదానికి అర్థం స్వస్థపరచువాడైనప్పటికీ ఈ యొక్క ఆసా యొక్క పరిపాలనా దక్షతను దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 4, 5, 6 అధ్యాయాల్లో ఆసా గురించి గమనిస్తూ ఆసా యొక్క పరిపాలనలో జరిగిన విషయాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ఆసా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఆసా ఒక మంచి, అంటే ఆసా పేరుకు అర్థం ఏంటి అని అంటే స్వస్థపరచువాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నయం చేయలేని రోగం అంటూ కూడా ఆ దినాల్లో ఏది కూడా లేదు. ఆయన స్వస్థపరచు దేవుడిగా మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకో కోణంలో ఆలోచన చేయగలిగినట్లయితే ఆసా దేవునికి మంచి విజ్ఞాపనాపరుడుగాను, తన యొక్క జీవితంలో దేవుని ఎంతగానో ప్రార్థించిన ప్రార్థనాపరుడుగాను గమనిస్తుంటున్నాం. మనకందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొద్దకు వచ్చేవారిని, అనగా తండ్రి యొద్దకు వచ్చేవారిని ఆయన ప్రజల కొరకు నిత్యము విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడిగా, నిరంతర యాజకుడిగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఆసా జీవితం నుంచి 2 విషయాలు. ఒకటి, ఆయన స్వస్థపరిచేవాడు. నో డౌట్ యేసుక్రీస్తు ప్రభువారు నయం చేయలేని రోగం అంటూ కూడా ఏదీ లేదు. ఆ రోజుల్లో వైద్యుల చేత తిప్పలబడిన అనేక మంది రోగిష్ఠులు, అనేక మంది కుష్ఠరోగం కలిగిన వారి యొక్క కుష్ఠును దేవుడు నయం చేసి ఉన్నాడు. కేవలము దేవుడు నయం చేసే ఒక స్వస్థత పరిచే కుష్ఠరోగాన్ని ఏ వైద్యుడు కూడా ఏ ఒక్క వైద్యుడు కూడా భూమి మీద ఉన్న ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేని అట్టి రోగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్పర్శతో నయం చేయడాన్ని బట్టి ఆయన స్వస్థపరచువాడుగా
రుజువు చేయబడినట్టుగా లేఖనాల వెలుగులో మనందరం కూడా తెలుసుకోవచ్చు ప్రియులారా. రెండవదిగా నేటికిని ఆయన నిరంతర స్తోత్రార్హుడుగాను, నిరంతర యాజక ధర్మాన్ని జరిగిస్తూ మన కొరకు తండ్రి యొద్దన నిత్యము విజ్ఞాపన చేసేటివాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని గమనిస్తున్నాం. రెండవదిగా యెహోషాపాతు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7, 8, 9, 10 అధ్యాయాల్లో యెహోషాపాతు రాజు గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆసా యూదా ప్రజలను పరిపాలించిన రాజులలో 5వ రాజుగా ఉంటే, ఆసా కుమారుడైన యెహోషాపాతు 7వ రాజుగా యూదా ప్రజలను పరిపాలించిన రాజుగా ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, యెహోవా ఈజ్ జడ్జ్, యెహోవాయే న్యాయము తీర్చువాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము దిగువ ఆఖరి వాక్య భాగాల్లో మనం చూడగలిగినట్లయితే, దేవుడు న్యాయం తీర్చువాడుగాను, కుడివైపున ఉన్న వారిని, ఎడమ వైపున ఉన్న వారిని, నీతిమంతులను అనీతిమంతులను, మంచి చేపలు చెడ్డ చేపలు గంపలో ఆయన వేరు చేయువాడుగా సింహాసనం మీద కూర్చుండి అనే పరలోక సంబంధమైన ఉపమాన విషయాలను మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా తీర్పు, అలాగే సపరేట్ చేయడం అనే కాంటెక్స్ట్లో, జడ్జిమెంట్ ఇచ్చే ఆ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు న్యాయాధిపతిగా ఉన్నాడని, ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడని, ఒకవేళ భూమి మీద ఉన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయం కోసం పోరాడే, న్యాయం కోసం నిలబడే మనుషులు కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో అన్యాయపు తీర్పును, అన్యాయాన్ని కలిగించవచ్చు, జరిగించవచ్చు, చెప్పొచ్చు ఏమో. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తీర్పులో అన్యాయమే ఉండదు. ఆయన న్యాయమైన వాడు. ఆయన న్యాయాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒక మంచి న్యాయకర్తగా, ఆయన మంచి న్యాయము తీర్చేవాడుగా ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో వాక్యం వింటున్న నా జీవితాల్లో మంచి చేపలు చెడ్డ చేపలను వేరు చేయగలిగింది దేవుడే అని, నీతిమంతులు కుడి ప్రక్కన ఉన్నవాడు, ఎడం ప్రక్కన ఉన్నవారు గొర్రెలు మేకలని యొక్క తారతమ్యాన్ని చేసింది, చేయబోయేది కూడా దేవుడే అనే విషయాల్ని మనందరం కూడా గమనింపబద్ధులమై ఉన్నాం. మూడవదిగా తెలుసుకుందాం ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, మూడవ రాజు ఎవరు అని ఆలోచన చేస్తే హిజ్కియాగా గమనిస్తూ ఉంటున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29 నుంచి 32 అధ్యాయాల్లో రాజు అనే హిజ్కియా గురించి గమనిస్తున్నాం. ప్రాముఖ్యంగా హిజ్కియా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అని అంటే, హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసిన వాటిలో, లేదా బాగు చేసిన రాజులలో హిజ్కియా ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాడు. దేవుని మందిరాన్ని బాగు చేయడంలో కానివ్వండి, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను పరిశుద్ధ స్థలంలో వాటిని పొందుపరచడంలో కానివ్వండి, మందిరాన్ని బాగు చేయడంలో కానివ్వండి, హిజ్కియా పాత్ర విలక్షణమైన పాత్రని చరిత్ర గ్రంథాల్లో మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన తన యొక్క సేవా ఆరంభంలో మందిరాన్ని శుద్ధి చేసినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. నా మందిరపు టిల్లును వ్యాపార టిల్లుగా మీరు చేశారు, నా మందిరాన్ని దొంగల గుహగా చేశారు, నా మందిరాన్ని మీరు ఈ విధంగా పాడు చేశారని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మందిరాన్ని 2 మార్లు, ఒకటి ఆయన పరిచర్య ప్రారంభంలో, రెండవదిగా ఆయన ఇంకొక వారానికి అప్పగింపబడతాడన్న సందర్భంలో కూడా మందిరాన్ని పాడు చేసి అటువంటి వాక్య భాగాలను, అటువంటి లేఖనాలను, ప్రవచనాత్మకమైన విషయాలను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కూడా నెరవేర్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో దినవృత్తాంతాల గ్రంథాల్లో రాజుల యొక్క చరిత్ర నుంచి, రాజుల యొక్క జీవితాల నుంచి మనం ఆలోచన చేస్తే, ఆసా నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వైద్యుడిగాను, ఆయన నయం చేయలేని రోగం అంటూ ఏది కూడా లేకుండా, కుష్ఠరోగం మొదలుకొని పక్షవాయువు, దెయ్యం పట్టిన వారిని, లేదా ఇటువంటి రోగాలన్నిటి కూడా స్వస్థతను ఇచ్చిన దైవముగా గమనిస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు జీవితం నుంచి ఆయన న్యాయాధిపతిగాను, న్యాయము తీర్చువాడుగాను ఉండినట్లుగాను, ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల కొరకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడానికి గల ముఖ్య కారణము ఆయన న్యాయము తీర్చబోతున్నాడు. మూడవదిగా హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న ప్రవచన వాక్యాలను యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చడాన్ని బట్టి, మందిరాన్ని శుద్ధి చేయడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల చరిత్ర నుంచి, రాజుల యొక్క నేపథ్యం, రాజుల యొక్క పద అర్థాన్ని బట్టి కూడా మనము ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని గమనించగలము. దేవుడు ఈ మాటలను మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రభా ఇంత చక్కటి లేఖన భాగాలు మేము తెలుసుకున్నట్లుగా మీరు ఇచ్చిన ఈ చక్కటి కృప కొరకే వందనాలు. ఎందరూ ఈ మాటలు విని ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటున్నారు, వారిని నానాటికి బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించి మేము తెలుసుకున్న సత్యాలు మాతోనే ఆగక
అనేకులు తెలుసుకోగలిగిన శక్తి సామర్థ్యాలను ఎల్లరికూ దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me.